ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషి వ్లాగ్స్. టుడే టాపిక్ రాజకీయ పార్టీలు. 10th క్లాస్ సివిక్స్ బిట్స్. ప్రజాస్వామ్యంలో ప్రధానంగా కనిపించే సంస్థలలో -1 రాజకీయ పార్టీలు. ఎన్నికల్లో పోటీ చేయడానికి, ప్రభుత్వాధికారం పొందడానికి ఏకమైన కొందరు వ్యక్తుల సముదాయమే రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ 3 భాగాలను కలిగి ఉంటుంది: నాయకులు, క్రియాశీల సభ్యులు, అనుచరులు. వంటి కొన్ని దేశాల్లో ఒకే పార్టీకి చెందిన సభ్యులు, మద్దతుదారులు కలిసి తమ అభ్యర్థులను ఎన్నుకుంటారు. USA వంటి కొన్ని దేశాల్లో ఒక దేశానికి చట్టాలు చేయడంలో పార్టీలు పాత్ర పోషిస్తాయి. నిర్ణయాత్మక పాత్ర. పార్టీలు ఏర్పాటు చేసి నడుపుతాయి ప్రభుత్వాలను. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వాలు అమలు చేసే పార్టీలు ప్రజలకు అందుబాటులోకి తెస్తాయి. ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలను. అనగా ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ పార్టీ. అధికార పక్షం అనగా భారత ఎన్నికల సంఘం వద్ద కి పైగా పార్టీలు నమోదయ్యాయి. 750కి పైగా పార్టీలు నమోదయ్యాయి. కొన్ని దేశాలలో ప్రభుత్వాన్ని నియంత్రించడానికి, నడపడానికి ఒక పార్టీకి మాత్రమే అనుమతి ఉంటుంది. వీటిని వ్యవస్థలు అంటారు. ఏకపార్టీ వ్యవస్థలు అంటారు. 2 ప్రధాన పార్టీలకు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ సీట్లను గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పార్టీ వ్యవస్థను వ్యవస్థ అంటారు. ద్విపార్టీ వ్యవస్థ అంటారు. ద్విపార్టీ వ్యవస్థకు ఉదాహరణలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు యునైటెడ్ కింగ్డమ్లు. అధికారం కోసం అనేక పార్టీలు పోటీ చేసి 2 కంటే ఎక్కువ పార్టీలు వారి సొంత బలంతో కానీ, ఇతరులతో పొత్తుతో కానీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే దానిని అని పిలుస్తాము. బహుళ పార్టీ వ్యవస్థ అని పిలుస్తాము. భారతదేశంలో మనకి వ్యవస్థ ఉంది. భారతదేశంలో మనకు బహుళ పార్టీ వ్యవస్థ ఉంది. బహుళ పార్టీ వ్యవస్థలో అనేక పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని, అధికారాన్ని గెలుచుకోవాలనే ఉద్దేశంతో చేతులు కలిపితే దానిని లేదా అంటారు. కూటమి లేదా ఫ్రంట్ అంటారు. భారతదేశంలో ఎన్నికలలో కూటమి లేదా ఫ్రంట్ వంటి ఎన్నికలలో అటువంటి 3 ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. భారతదేశంలో 2004 పార్లమెంటరీ ఎన్నికలలో అటువంటి 3 ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. అవి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ది యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, లెఫ్ట్ ఫ్రంట్. లో రాజకీయ పార్టీలపై ప్రజల్లో అంతగా నమ్మకం లేదు. దక్షిణ ఆసియాలో ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ విశ్వసనీయత కలిగిన సంస్థలలో 1 రాజకీయ పార్టీలు 1. ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉన్నామని చెప్పుకునే వారి నిష్పత్తి కెనడా, జపాన్, స్పెయిన్, దక్షిణ కొరియా వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతదేశంలో ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పార్టీలను అని పిలుస్తారు. జాతీయ పార్టీలు అని పిలుస్తారు. ఒక రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కనీసం 6% ఓట్లను సాధించి కనీసం 2 సీట్లు గెలుచుకున్న పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తిస్తారు. లోక్సభ ఎన్నికల్లో లేదా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కనీసం 6% ఓట్లను సాధించి లోక్సభలో కనీసం 4 సీట్లు గెలుచుకున్న పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తారు. 2019లో దేశంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఉన్నాయి. 7 గుర్తింపు పొందిన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ లేదా AITC జనవరి 1, 1998న మమతా బెనర్జీ నాయకత్వంలో స్థాపించబడింది. 2016లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీగా గుర్తింపు
పొందింది. బహుజన్ సమాజ్ పార్టీ లేదా బీఎస్పీ 1984లో కాంచీరామ్ నాయకత్వంలో ఏర్పడింది. సాహు మహారాజ్, మహాత్మా పూలే, పెరియార్ రామస్వామి నాయకర్, దాదాసాహెబ్ అంబేద్కర్ల భావనలు, బోధనల నుండి ప్రేరణ పొందింది బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పట్టును కలిగి ఉంది. రెండు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 4.07% ఓట్లు సాధించి 22 సీట్లు గెలుచుకొని లోక్సభలో 4వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. భారతీయ జనతా పార్టీ బీజేపీ 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేసిన పూర్వపు భారతీయ జనసంఘ్ను పునరుద్ధరించడం ద్వారా 1980లో స్థాపించబడింది. భారతదేశ ప్రాచీన సంస్కృతి విలువల నుండి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ప్రబోధించిన సమగ్ర మానవతావాదం, అంత్యోదయ వంటి భావనల నుండి స్ఫూర్తిని పొందడం ద్వారా బలమైన ఆధునిక భారతదేశాన్ని నిర్మించాలని భావిస్తుంది బీజేపీ పార్టీ. 2019 లోక్సభ ఎన్నికల్లో 300 మంది సభ్యులతో బీజేపీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ పార్టీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లేదా సిపిఐ 1925లో స్థాపించబడింది. మార్క్సిజం, లెనినిజం, లౌకికవాదం, ప్రజాస్వామ్యాలపై నమ్మకం కలిగినటువంటిది ఈ పార్టీ. 2019 లోక్సభ ఎన్నికల్లో సిపిఐ 1% కంటే తక్కువ ఓట్లు, 2 సీట్లు సాధించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఐఎం 1964లో స్థాపించబడింది. సిపిఐఎం పార్టీ మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలను నమ్ముతుంది. పశ్చిమ బెంగాల్లో వరుసగా 34 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పార్టీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి కాంగ్రెస్ పార్టీగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచ పురాతన పార్టీలలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. 1885లో స్థాపించబడిన ఈ పార్టీ అనేక చీలికలను ఎదుర్కొంది. జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో భారతదేశంలో ఆధునిక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రాన్ని నిర్మించాలని ఈ పార్టీ ప్రయత్నించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 19.5% ఓట్లు, 52 సీట్లు గెలుచుకుంది ఐఎన్సి పార్టీ. సైద్ధాంతికంగా మధ్యస్థ పార్టీగా ఉండి లౌకికవాదాన్ని, బలహీన వర్గాలు, మైనారిటీల సంక్షేమాన్ని సమర్థిస్తుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లేదా ఎన్సిపి కాంగ్రెస్ నుండి చీలిపోయి 1999లో ఏర్పడింది. ప్రజాస్వామ్యం, గాంధీ తరహా లౌకికవాదం, సమానత్వం, సామాజిక న్యాయం, సమైక్యవాదాలను సమర్థిస్తుంది ఎన్సిపి పార్టీ. ప్రభుత్వంలోని ఉన్నత పదవులు దేశంలో సహజంగా జన్మించిన పౌరులకు మాత్రమే పరిమితం కావాలని కోరుకుంటుంది ఎన్సిపి పార్టీ. బెర్లుస్కోనీ ఇటలీ ప్రధానమంత్రి. అతను ఇటలీలోని అగ్ర వ్యాపారవేత్తల్లో ఒకరు కూడా. ఇతను 1993లో స్థాపించబడిన ఫోర్జా ఇటాలియాకు నాయకుడు. ఫిరాయింపు అనగా ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారో ఆ పార్టీ పట్ల విధేయతను మార్చుకొని మరో పార్టీలోకి మారడం. లిఖిత వాంగ్మూలం అనగా ఒక వ్యక్తి తన వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన
ప్రమాణ ప్రకటనను సంతకం చేసి అధికారికి సమర్పించే పత్రం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.